హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. సో ఈరోజైతే పెద్దమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ కమాన్ లోపల నుంచి అయితే మనము ఎంటర్ కావాలి. ఎంటర్ అయిన తర్వాత మనకి ఇట్లా ఆర్చ్ కనిపిస్తుంది కదా, దాని లోపల నుంచి అయితే వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ కమాన్ వస్తుంది. కమాన్ లోపలికి వెళ్ళాలి. చూసారు కదా, అలా అయితే వెళ్ళాలన్నమాట. టెంపుల్ ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే ఓపెన్ ఉంటుందంట. 1 o'clock అయితే క్లోజ్ చేస్తారు. మళ్ళీ 3 to 8 అయితే ఓపెన్ చేస్తారనమాట ఈవినింగ్ టైంలో. సో ఇది టెంపుల్ బయట షాప్ అయితే ఉందండి. అందులో మనం ఇంటి పైన దేవిశ్రీ గురూజీ గారు చెప్పిన కీర్తిముఖం కూడా సేల్ చేస్తున్నారు. సో అది టెంపుల్ లోపలికి వెళ్ళే దారి అండి. సో మేము వెళ్ళిందే మధ్యాహ్నం. సో దర్శనం అయిన తర్వాత అయితే క్లోజ్ అయింది. సో అది అన్నమాట. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అందరూ కాయిన్స్ నుంచి పెడుతున్నారు చూడండి. ఏదైనా మన మనసులో ఒకటి కోరుకునైతే అక్కడ కాయిన్స్ నించోబెడతారనమాట. అది నించుంటే మన కోరిక నెరవేరుతుందని అక్కడ ప్రజల విశ్వాసం. సో ఇది గుడి గజస్తంభం. మళ్ళీ పెడుతున్నా మళ్ళీ మేము వెళ్ళే టైం గుడి క్లోజింగ్ టైం అండి. సో అక్కడైతే హుండీలోని డబ్బులు అయితే లెక్కిస్తున్నారు. ఇది గుడి ప్రదక్షిణాలు చేస్తుంటే మనకి ఇక్కడ అమ్మవారు ముడుపులు అయితే కట్టుతున్నారు ఇక్కడ. సో గుడి ప్రదక్షిణాలు చేసేటప్పుడు అనమాట. చూడండి, మొత్తం ఖాళీగా ఉంది గుడి ఆ టైంలో. అయితే ఎవరైనా ప్రదక్షిణ చేసుకుని అయితే అమ్మవారి దర్శనం చేసుకున్నాం అనమాట. సో లోపలైతే అమ్మవారిని షూట్ చేయడానికి వీలు లేదు కాబట్టి సరౌండింగ్ మాత్రమే. ఈ అమ్మవారి దగ్గర బోనాలు అయితే ఎక్కిస్తారంట. సో గుడి బయటకి అయితే వచ్చేసాము. అక్కడ షెడ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వంట చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారనమాట. ఇది గుడి బయట. సో ఇది ఫ్రెండ్స్ పెద్దమ్మ గుడి టెంపుల్. సో వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐస్ క్రీమ్ తింటున్నాం కదా, అలా మనం ఎంటర్ కాగానే కొంచెం ముందుకు వస్తే అక్కడ షాప్స్ ఉంటాయి. కొబ్బరికాయలు, గాజులు అలాంటివి సేల్ చేస్తారు.